కూడా లేదు. ఇది మొదటిసారిగా నేను చూస్తా ఉన్నాను. ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకురావాలి. మన మిత్రులు కేటీఆర్ గారు మాట్లాడారు. కేటీఆర్ గారు ఎంత డిగ్నిఫైడ్గా సభా సాంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పణలో భాగంగా చాలా చక్కగా హుందాగా చెప్పారు. ఈ సభని అంతమేరకు ఉపయోగించుకోవాలి. ఈ సభలో మన గౌరవాన్ని చాటాలి. వేరే వేరే అంశాల జోలికి మనం వెళితే ఇది మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించే కార్యక్రమం కాదు. రాజకీయాలకు మరలా దీన్ని కూడా వేదికగా చేసుకునేటువంటి ఒక కార్యక్రమం అవుతుంది. ఇది మన్మోహన్ సింగ్ గారికి గౌరవం అందించదు, ఆయనకు శోభ చేయకూడదు. ఆయనకి ఆత్మ అంటున్నారు కదా, మేమైతే ఆత్మను నమ్మం. కానీ ఇటువంటి భాషల వల్ల, ఇటువంటి వివాదాల వల్ల ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ఇది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈనాడే కాదు, మరి ఏనాడైనా సరే ఇటువంటి నివాళి అర్పణ కార్యక్రమంలో ఒక సాంప్రదాయాల్ని, అలాగే పరమపదించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మనం చెప్పాలి తప్పితే, ఒకవేళ పొరపాటున ఆయనలో లోపాలు ఏదైనా ఉన్నా సరే అటువంటి వాటిని కూడా ప్రస్తావన చేయకూడదు. అనేక వేదికలు బయట ఉంటాయి, ఆ వేదికల మీద మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే, ఆయన నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దం మన్మోహన్ సింగ్ గారు. ప్రక్కనే అనేక ఇబ్బందులు ఆయన యూపీఏ సెకండ్ టైంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ఎందుకంటే ఈ పార్ట్నర్సు, ఎలైడ్ పార్టీసు, దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన ఒక ధవళ వస్త్రంలాగా, ఒక మచ్చ పక్కన ఎన్ని మచ్చలు వచ్చినా సరే తన వంటిపైన ఒక్క మచ్చ కూడా లేనటువంటి అటువంటి పెద్ద సమస్యల కాలంలో కూడా మన్మోహన్ సింగ్ గారిని వేలెత్తి చూపెట్టేటువంటి ఒకళ్ళిద్దరు చూపెట్టినా